సార్ మున్సిపల్ కమిషనర్ గారికి నమస్కారం. నేను మీ పేరు? నాగభూషణ్ శర్మ, కాశీపట్ల. నేను జగన్నాథపురం సెకండ్ స్ట్రీట్లో ఉంటున్నాను. గత 4 రోజులు బట్టి మున్సిపల్ స్కావెంజర్స్ వచ్చి డస్ట్ తీసుకొని వెళ్ళట్లేదు. కారణం మాకు తెలియదు, వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారని నేను న్యూస్లో చూశాను. మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు కరోనా ప్రబలుతుందని చెప్పి రోజు టీవీలో హైదరాబాదు, విశాఖపట్నం 2 చనిపోయారు, 3 చనిపోయారు మెసేజ్ పెడుతున్నారు. ఆ కరోనా మళ్ళీ విజృంభే లోపల వాళ్ళ తాలూకా ప్రాబ్లం క్లియర్ చేసి మా సిటిజన్స్ అందరికీ న్యాయం చేకూరుస్తారని కోరుతూ, సార్ ఈ స్కావెంజర్ స్ట్రైకు న్యాయబద్ధం అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ రేపు మార్కెట్ రేట్లన్నీ హై రేంజ్లో ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చే జీతం వాళ్ళు సరిపోవట్లేదని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు న్యాయబద్ధంగానే స్ట్రైక్ చేస్తున్నారు. కానీ వాళ్ళు న్యాయబద్ధంగా చేసినా యాజ్ ఎ సిటిజన్గా నేను వాళ్ళకి ఫర్గా మాట్లాడాలి, కార్పొరేషన్కి ఫర్గా మాట్లాడాలి. అందులో నేను డస్ట్ ట్యాక్స్ కూడా కడుతున్నాను. కనుక రోడ్ల మీద విపరీతంగా డస్ట్ పెరిగిపోయి రోడ్లన్నీ డెవలప్మెంట్ కోసం కాలువలు తవ్వేశారు, అవన్నీ బ్లాక్ అయిపోయి బ్యాడ్ స్మెల్ వచ్చి కరోనా ఫుల్గా విజృంభించే స్టేజ్లో ఉంది. కనుక దయచేసి దీని మీద మీరు యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. కాకుండా మలేరియా, డెంగ్యూ ఫీవర్స్ ఈ వింటర్లో కూడా ప్రబలుతాయి కాబట్టి అవి కూడా పెరుగుతాయి. దానివల్ల మనకి హాస్పిటల్స్లో ఖర్చు ఎక్కువ అవుతుంది, గవర్నమెంట్ కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది. కనుక దయచేసి ఆ రోడ్లన్నీ ఎప్పట్లాగే నీట్ అండ్ క్లీన్గా చేయిస్తారని ఆశిస్తున్నాం.